ప్రస్తుతం మనం మన హైదరాబాద్‌లోనే పహాడీ షరీఫ్ ఏరియాలో ఒక అమ్మాయి పైన దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగింది అని జెప్పేసి అన్నారు. అందులో ఆ అమ్మాయి జర్మనీ సంబంధించిన అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి అసలు ఇంతవరకు అంటే అస్లాం అనే వ్యక్తి ఇప్పటి వరకైతే బయటికెళ్ళిండు. అయితే ఇది అసలు గ్యాంగ్ రేపే కాదు అని జెప్పేసి కూడా మనకి ఈరోజు తెలిసింది. అయితే దీని ఇంతటి గురించి మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు రెడ్డన్న గారున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు చెప్పండి. ఈ కేస్‌ని ఎలా చూడొచ్చంటారు? అంటే దాదాపు ఇది మనకిప్పటికి ఇది మూడవది. హంపి అండ్ జర్మనీ అంతకుముందు హర్యానాలో కూడా గ్యాంగ్ రేప్ జరిగాయి. కానీ ఈ జర్మనీ అమ్మాయి పైన అఘాయిత్యం అంటే ఒక అబ్బాయే చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఇప్పుడు వాడు అంటే ఆ అమ్మాయి ఆయన ఫ్రెండ్ శరత్ చంద్ర చౌదరి కోసం జర్మనీ నుంచి ఇక్కడికొచ్చింది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. సో, ఆయన ఆహ్వానిస్తే ఆమె, ఆయనతో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిపొచ్చారు. వచ్చిన తర్వాత ఏదో ఊరు అది చూస్తారు గదా! చూస్తున్నారు. వీళ్ళిద్దరూ బయటకొచ్చారు. ఏదో కూరగాయల మార్కెట్ ఇండియాలో ఏ విధంగా ఉంటుందని. హ్మ్. చూస్తూ ఉంటే అక్కడ వీళ్ళతో స్నేహంగా ఒక అస్లాం అనేటువంటి యువకుడు ఈజ్ 23, 24 ఇయర్స్. మిగతా పిల్లలు ఆయన కార్‌లో కూర్చున్న పిల్లలంతా 18 ఇయర్స్ కూడా లేరు. అంతా చిన్న పిల్లలు. బిలో 15 ఇయర్సే. నలుగురు పిల్లలు. వాళ్ళని ఎక్కించుకొనుంటే వీడు నేను చూపిస్తాను అని చెప్పి పహాడీ షరీఫ్ వైపు తీసుకెళ్ళటం. అక్కడ మధ్యలో 2, 3 దగ్గర ఏదో తినుబండారాలు కొనిపెట్టడం అది చేసి, ఈ పిల్లలనందరిని దించేసి ఈ జర్మనీ యువకుడితో సెల్ఫీలు తీసుకోమని చెప్పడం. ఆ సెల్ఫీలు ఈవిడకి ముందే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచే దురుద్దేశం ఉంది. ఒకటేమిటంటే వాడు ఏమని ఊహించుంటాడంటే, మన భాష గాదు, మన దేశం గాదు. వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడి కనుక్కున్నాడు. వాడు హ్మ్. మన దేశం గాదు, ఇతర దేశం. అందులో జర్మన్ అమ్మాయిలు గాని, జనరల్‌గా యూరోపియన్ గర్ల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్మ్. అంతెందుకు ఇరాన్‌లోనే నేను ఐ థింక్ 25 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ విజిటెడ్ ఇరాన్. ఇరాన్‌లో గూడా చాలా ఫ్రెండ్లీగా వుమెన్ వెరీ ఫ్రెండ్లీ. యూరోప్ లాగానే ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ ముస్లిం కంట్రీ. ఒక మాన్‌తో ఒకటి కట్టుకుంటారు. నార్మల్‌గా బయటకొస్తే సిగరెట్ వెలిగించుకొని అందరితో హ్యాపీగా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. చాలా సోషల్‌గా ఉంటారు. ఈ జర్మన్ అమ్మాయిలు గూడా జనరల్‌గా యూరోపియన్ లండన్ అమ్మాయిలు గాని, యూరోపియన్ అమ్మాయిలు గాని చాలా సోషల్‌గా ఉంటారు. అట్లే సోషల్‌గా ఉండింది. వీడేదో మనకి వాళ్ళు బుర్కాలేసుకొని మొహం కనపడకుండా మాట్లాడేది ఈ పిల్ల ఇంత ఇదిగా మాట్లాడుతుందంటే వీడు డెఫినిట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. ఏ హ్మ్. విధంగానైనా ఈ అమ్మాయిని రేప్ జేయాలా, అనుభవించాలా అని. అందులో ఇతర దేశం అమ్మాయి గదా! ఎక్కడ చెప్పుకోలేదని. ఆ ఫ్రెండ్‌తో సెల్ఫీలు తీసుకోమని అది మసక చీకటి 7:00 బయటికి తీసుకెళ్ళి ఇంగ అరిస్తే చంపేస్తాను అని చెప్పి బెదిరించి హి హాడ్ కమిటెడ్ సెక్స్ ఓవర్ హర్. ఆమెని రేప్ చేశాడు. తీసుకొచ్చి ఆమె ఆ పిల్లల్ని ఎక్కించుకునే సందర్భంలో ఆ అమ్మాయి దుంకేసినారు. వాళ్ళు ఆటో తీసుకొని ఇక్కడికొచ్చి దే హావ్ గివెన్ ఎ కంప్లెయింట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇది హ్మ్. వాడు మొదటి నుంచి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని వచ్చి రేప్ చేసింది కాదిది. ఇన్‌స్టంట్‌గా ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి, ఎలాగైనా ఈ అమ్మాయిని రేప్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసి, ఈ విధంగా ఊరు బయటికి తీసుకెళ్ళటం. ఆ విధంగా ప్లాన్ చేసి, వాడు ఇన్‌స్టంట్‌గా ప్లాన్ చేసుకుంది. ఇది అక్కడికి తీసుకెళ్ళాలని కూడా లేదు. అమ్మాయి కనిపించకపోతే ఎవరిని తీసుకెళ్ళేవాడు. హ్మ్. కాబట్టి ఇన్‌స్టంట్‌గా కార్‌లో ఫ్రెండ్లీగా ఉంది. నేను కార్‌లో ఎక్కనంటే ఏం చేసేవాళ్ళు? ఏం లేదు ఏం కదా! చేసేవారు? లేదు కదా! సో, అంత సంతలో ఉండింటే నేనెక్కను. చెల్లెజావు అనంటే ఎళ్ళిపోయేవాడు. అవును. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది. హ్యాపీగా ఉంది. సెకండ్ ఇచ్చింది. హగ్ ఇస్తుంది. అవన్నీ మామూలే. సీ హ్మ్. దట్ ఈస్ కల్చర్. ఇప్పుడు మన అవును. ఇండియాలో అమ్మాయిలు గూడా ఈ మధ్య కాలంలో మామూలుగా ఎయిర్‌పోర్ట్‌లో అది చూస్తుంటాము. ఫ్రెండ్లీగా ఉన్న ముందు కల్చర్ కంటే ఇప్పుడు మారింది గదా! హగ్ ఇస్తున్నారు. సెకండ్‌లు ఇస్తారు. ఇట్ హాస్ బికమ్ కామన్ హ్మ్. నౌఎడేస్. ఈవెన్ అదర్ కంట్రీస్‌లో అయితే దే కిస్. వెన్ దే కేమ్ ఔట్ ఎవరన్నా గాని బుగ్గల పైన పెదాల ముందు గూడా ముద్దు పెట్టిపోతారు. ఇష్టంగా ఉన్న ఫ్రెండ్స్ అయితే. అది సో, వెరీ కామన్ దేర్. సో, హ్మ్. ఆ కామన్‌గా ఈమె పరికించేటప్పటికి వాడు దాన్ని వేరే విధంగా అనుకోని, ఓ అమ్మాయి ఇంత ఫ్రెండ్లీగా ఉంది. మనం ఏం చేసినా ఏమందులే అనే ఉద్దేశ్యంతో ఈ అమ్మాయి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ ఉద్దేశ్యంతో అందరిని దించేసి ఈ కమిటెడ్ రేప్ అన్నారు. కానీ సార్ ఇప్పుడు జనరల్‌గా జూస్తే టూరిస్ట్‌లుగా వచ్చినంక వాళ్ళకి ఇలాంటి ఏమైనా జరిగితే అసలు మన ఇండియన్ ఎంబసీ గాని, అక్కడి వాళ్ళ ఎంబసీ గాని ఎలా వర్క్ జేస్తది? అండ్ ఎట్లుంటాయి లేదు మన లీగాలిటీస్? మన మన ఏదే ఒకటి
ఏ దేశంలోనైనా, ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలే అనువర్తిస్తాయి. హ్మ్. మీరు జర్మనీ అమ్మాయైనా, అమెరికన్ అమ్మాయైనా ఇండియాలోకొస్తే ఇప్పుడు ఇండియాలోకొచ్చి జర్మన్ అబ్బాయి మర్డర్ చేస్తే అది 302 కిందనే పోతుంది. ఓకే. అంతేగాని జర్మనీలో వాళ్ళు చేశారు గదా! అమెరికన్ వాళ్ళు చేశారు గదా! అని ఆ చట్టాలు వర్తింపజేయరిక్కడ. హ్మ్. అట్లయితే ఇప్పుడు దుబాయ్‌లో ఉన్న మనం దుబాయ్‌లో ఏమైనా ఇట్లా మర్డర్ చేసినారంటే నిలబెట్టి చంపేస్తారు. అవును. సో, అది ఇక్కడ వర్తించదు. ఒకవేళ దుబాయ్ అబ్బాయి ఇక్కడికొచ్చి మర్డర్ చేసినాడో, రేపో చేస్తే వాడికి ఇక్కడ చట్టాల ప్రకారం వాడికి స కేసు రిజిస్టర్ చేస్తారు. వాడిని అన్నీ ఎగ్జామిన్ చేస్తారు. అన్ని సోర్సెస్ లోయర్ కోర్ట్‌లో, హైకోర్ట్‌లో, సుప్రీం కోర్ట్‌లో ఒకవేళ ఉరిశిక్షే వచ్చిందనుకో, అప్పుడు పార్డన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నీ ఉంటాయి. మన ప్రొసీజర్ హ్మ్. ఉంటుంది. కాకపోతే ఫలానా అమ్మాయి వాళ్ళ పాస్‌పోర్ట్ ప్రకారం ఇక్కడికి ఇండియాకొచ్చింది. ఆమె మీద ఈ విధంగా జరిగిందని వాళ్ళ ఎంబసీకి మనం ఒక రిపోర్టు, క్లోజ్డ్ హ్మ్. రిపోర్ట్ ఒకటి పంపిస్తారు. అది పంపిస్తారు. ఆ తర్వాత ఆ దేశ వాళ్ళు మానిటర్ చేస్తారు. హ్మ్. ఒకవేళ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎందుకు జరిగింది? ఏమి? అనేది కూడా ఆలోచన చేస్తారు. వాడిపైన తర్వాత ఏం చట్టాలు అంటే ఏమి చట్టపరంగా ఏమి శిక్షలు తీసుకున్నారని కూడా వాళ్ళ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఓకే. ఈ దరిద్రం ఏమిటంటే భారతదేశంలోకి ఒక అమ్మాయి వచ్చి మన దేశంలో ఓ చూడ్డానికొచ్చి ఫ్రెండ్లీగా ఉండి ఆ అమ్మాయిని రేప్ చేశారంటే దేశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది కదా! ఖచ్చితంగా. దే దేశానికి నామూషి. హ్మ్. భయపడతారు కూడా. పట్టపగలు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ పక్కన ఉంటే కూడా తీసుకెళ్ళి రేప్ చేశాడు అంటే డెఫినిట్‌గా ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యవహారం. అంటే ఇప్పటికి ఇది మూడో కేసు. ఇప్పటికి ఈ మధ్యలో జరిగిన కేసుల్లో. కానీ అంటే ఇలా జరిగినప్పుడు అంటే టూరిజం ఏమైనా పడిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకంటే భయపడే అవకాశం ఉంటది. సోలో ట్రావెలర్స్ ఎక్కువవుతున్నారు ఈ మధ్య. భయపడతారు. డెఫినిట్‌గా భయపడతారు. మొన్న హంపీ ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ ఇన్సిడెంట్ వల్ల గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇది జరిగింది. వాళ్ళ ఎంబసీలో ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ టూరిజం వాళ్ళకి ఒక ఒక హింట్ లాంటిది. అరే! జాగ్రత్తగా ఉండాలా. హ్మ్. వాళ్ళు మనమేదో సోషల్‌గా ఉంటే అక్కడోళ్ళు దాన్ని చెడ్డగా వేరే విధంగా అనుకోని మనల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం ఉంది అనేది ఒకటుంటుంది. టూరిజం కూడా కొంతమంది ఎందుకు పోవాలా అక్కడ ఇబ్బంది పడాలా అనేటువంటిది కూడా మనసులో ఒక ఆలోచన ఉంటుంది డెఫినిట్‌గా. ఓకే. సరే ఇప్పుడు మీరు ఆహ్, అంటే ఉన్నప్పుడు మీరు అధికారంలో అంటే మీరున్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటివేమైనా జరిగే అవకాశం ఉండేనా? ఎప్పుడూ రిపోర్ట్ కాలే. నేను ఉన్నంత కాలంలో ఎప్పుడు ఫారిన్ గర్ల్స్ వర్ నాట్ మొలెస్టెడ్. మొలెస్టెడ్ అయితే ఉన్నిందేమో గానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ జరగలే. హ్మ్. మేబీ ఢిల్లీలో జరిగినట్టు నాకు గుర్తు. హ్మ్. ఢిల్లీలో అప్పుడు జరిగినట్టు గుర్తు. సో, హ్మ్. ఇక్కడ ఈ ప్రాంతంలో జరగలేదు. ఇట్లా అమ్మాయిల్ని తీసుకెళ్ళి రేప్ చేయలేదు. ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌లో మామూలుగా జరుగుతానే ఉంది. ఆ! ఏ కంట్రీ హ్మ్. వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని అక్కడికెళ్తే వాళ్ళని చేశారు. అంతెందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపు చాలామంది దాదాపు 10,000 మంది పోయి అమ్మాయిల్ని చెరబట్టారు అనేది మనం వింటూనే ఉన్నాం. అవును. భారతదేశంలో ఈ మధ్య కాలంలో గోవాలో జరిగాయి. గోవాలో చాలానే జరిగాయి. ఇతర దేశాల అమ్మాయిల్ని హ్మ్. అక్కడ వాళ్ళు ఈ నార్కోటిక్స్, డ్రింక్స్ తాగిన తర్వాత చాలామంది అమ్మాయిల్ని అమ్మాయిలుని ఆ విధంగా చేసిన సందర్భాలు గోవాలో ఉన్నాయి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ.